కన్యా రాశి వారికి 8, 9, 10 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమస్య ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఏంటంటేనండి, ఈ సమస్య రాకూడదు అంటే మీరు కొన్ని నియమాలను ఆచరించాలి. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక కన్యా రాశి వారికి, కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి అండి ఈ నెలలో మనం చూసుకున్నట్టయితే మీకేంటంటే కొన్ని కష్టాలు ఉన్నాయండి. కష్టాలంటే ఎలా అంటే కనుక తోబుట్టులతో కావచ్చు, లేదంటే కనుక నమ్మిన వ్యక్తులతో కావచ్చు, మీకు విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అలానే ఏంటంటే కనుక కన్యా రాశి వారండి చీమకు కూడా హాని చేయరండి. చాలా మంచి మనసులు కలిగి ఉంటారు. కానీ భగవంతుడు ఏంటంటే కనుక చాలా సమస్యలు ఇస్తూ ఉంటాడు. ఆ సమస్యల వల్ల వీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలా సతమతం అయిపోతూ ఉంటారు. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఈ సమస్యలు పోవటానికి మేమేం చేసుకుంటే బాగుంటుందని బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆరోగ్యం అనుకూలించక ఇబ్బంది పడతారు. అలానే కాకుండా సంపాదించింది సరిపోక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలా ఇవన్నీ కూడా బాగున్నాయంటే మళ్ళీ పిల్లల పరంగా ఏదో ఒక రకంగా సమస్య అనేది వస్తూనే ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా సమస్య రావటం, ఇబ్బంది కలగటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ అనుభవించడం, ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ కన్యా రాశి వారు ఏంటంటే కనుకనండి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. ఏదైనా సరేనండి నెమ్మదిగా చెబుతారనమాట. ఎవరి మనసు నొప్పించరు. గయ్య అడవటాలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకరిని కించపరిచి మాట్లాడటాలు, ఒకరిని అవమానించటాలు ఈ కన్యారాశి వారికి రావు. కన్యారాశి వారి ఏంటంటే కనుక మంచి గుణగణాలతో పాటు మంచి బుద్ధి బలాన్ని కూడా కలిగి ఉంటారు. కన్యారాశి వారు ఏది మాట్లాడినా కానీ పర్ఫెక్ట్గా మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఏంటంటే కనుకనండి ఒక రకంగా చెప్పాలంటే ముందు జరగబోయే విషయాలు తెలుస్తాయేమో అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కొన్ని విషయాలు ఏంటంటే కనుక వీరు అలా జడ్జిస్తూ ఉంటారనమాట. ఇలా అంటే చేయటం వల్ల ఇలా జరుగుతుంది, అలా ఏంటంటే సలహాలు ఇస్తూ ఉంటారు కదా, అవి నిజమవుతాయి అనమాట. ఆ సలహాలు ఏంటంటే కనుక నిజమయ్యి కొంతమంది ఏంటంటే కనుక వీరికి అంటే ముందు జరగబోయేది ఎలా తెలుస్తుంది, వీరేమైనా అంటే భగవంతుడా అన్నట్టుగా కొంతమంది వీరిని ప్రశ్నిస్తూ ఉంటారు. కన్యారాశి వాళ్ళు కొంతమంది ఇలానే అండి ముందు జరగబోయేవన్నీ కూడా ఇలా అంటే చెబుతూ ఉంటారు. అంటే గైడెన్స్గా ఇస్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలానే కాకుండా ఇలా చేసుకో బాగుంటావు, అలా చేసుకో బాగుంటావు, ఇలా చెయ్యకు, ఈ పని చేయటం వల్ల నువ్వు లైఫ్లో ఎదగగలుగుతావు అన్నట్టు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలాంటి దాంట్లో ఏంటంటే కనుక కన్యారాశి అంటే వారు ఇంకా వీరికి సాటి ఎవ్వరు లేరని చెప్పొచ్చు. అందరినీ కూడా ప్రోత్సహిస్తారు. అందరినీ కూడా ఏంటంటే కనుక ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. డిస్కరేజ్ చేయరండి, ఎంకరేజ్ చేస్తారు. మనమే బాగుపడాలి అన్నట్టుగా కాకుండా మనతో పాటు నలుగురు బాగుపడాలి అని కోరుకునే రకం ఈ కన్యా రాశివారు. పనుల పరంగా ఏంటంటే కనుకనండి పని కోసమే పుట్టామా అన్నట్టుగా బాగా కష్టపడతారండి. కష్టపడ్డప్పటికి కూడా ఏంటంటే కనుక దానికి పెద్దగా ప్రతిఫలం అనేది లభించక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే బాధపడతారు. ఒక్కరే ఉన్నప్పుడు ఏంటంటే మనసులో ఏడ్చుకుంటారు. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కానీ ఒంటరి వారం అయిపోయాము, భగవంతుడు మమ్మల్ని ఇలా చేస్తున్నాడు, మాకే ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, అసలు మేమేం చేయాలి అన్నట్టుగా ఏంటంటే కనుక కొన్నిసార్లు వీరు బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ కన్యా రాశి వారికి మాత్రం అంటే వీళ్ళకు బంధువర్గం ఎక్కువగా ఉంటుంది, కానీ శత్రువులు కూడా అలాగే ఉంటారండి. వీరి ముందు బాగా మాట్లాడతారు, వీరి వెనకంతా కూడా గోతులు తీస్తూ ఉంటారు. వీరు పాడైపోతే, వీరు చెడిపోతే నవ్వే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వీరు నవ్వితే ఏంటంటే కనుక వారు ఏడుస్తారు, వీళ్ళు ఏడిస్తే మాత్రం వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఇది కన్యా రాశి వారికి తెలిసే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎవరికి కూడా మీ పర్సనల్ విషయాలను చెప్పకండి. ఏది కూడా ఏంటంటే కనుక క్లోజ్గా మాట్లాడారనేసి మీ మాటలన్నీ చెప్పుకోవటం, మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవటం మీకేంటంటే కనుక హానికరం అని చెప్పొచ్చు. ఇప్పుడు బాగానే ఉంటారు, ఆ తర్వాత ఏంటంటే కనుక బ్లాక్మెయిల్ చేయటం, అలానే కాకుండా ఆ మాటలన్నీ కూడా ఇంకొకరికి చెప్పటం, ఇలా అందరికీ కూడా ఏంటంటే కనుక మీరు చెప్పుకున్న సీక్రెట్ విషయాలన్నీ కూడా బయటపడిపోతాయి. మళ్ళీ తెలిసిన తర్వాత మేము చెప్పలేదు, అలానే కాకుండా మేము అంటే అనలేదు అన్నట్టుగా ఉంటారు. కానీ పనితీరు బాగుంటుంది, అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా ఉండాలనుకుంటారు, కానీ అనుకూలంగా ఉండదండి. అనుకూలంగా ఉండక ఏంటంటే కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వీరికి ఒకవేళ ఆరోగ్యం బాగుంటే వీరి పిల్లల పరంగా ఆరోగ్యం బాగుండదు. అలానే కాకుండా వీరికి అంటే ఆరోగ్యం బాగాలేకపోతే పిల్లలకు ఇలా బాగానే ఉంటుంది. ఏదో ఒక రకంగా సమస్య తల్లిదండ్రుల పరంగా కావచ్చు, భార్యాభర్తల పరంగా కావచ్చు, అలానే కాకుండా పిల్లల పరంగా కావచ్చు, ఏదో ఒక రకంగా సమస్య అనేది ఇబ్బంది పెడుతూనే ఉంటుందన్నమాట. ఇబ్బంది అనేది వీరి లైఫ్లో కామన్ అండి. కష్టాలు మాత్రం ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కష్టపడితేనే ఏంటంటే కనుక వీరికి ప్రతిఫలం అనేది లభిస్తుందన్నమాట. అలానే కన్యా రాశి వారు చాలా కష్టగుణులండి. అంటే కష్ట జీవులు అని చెప్పొచ్చు. ఒక రకంగా మంచి బుద్ధి బలంతో పాటు ఎక్కువగా కష్టాన్ని నమ్ముకుని బ్రతికేవారనమాట. ఒకరిపై ఆధారపడారండి. ఎప్పుడు కూడా స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాడే నిలబడాలి, వాళ్ళే సంపాదించుకోవాలి. ఒకరి ముందు చేయి చాచకూడదు, ఒకరిని అడగకూడదు. నాది నేనేదో సంపాదించుకొని నాది నేను బ్రతకాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు.
అలానే ఏంటంటే అబద్ధాలు చెప్పటం, చాడీలు చెప్పటం ఇలాంటివి ఏంటంటే గనక ఈ కన్యా రాశి వారికి రావని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే గనక గబగబా మాట్లాడతారు. అలాగే వచ్చేసి ఏంటంటే గనక ఏదైనా చెప్తే దాచుకోలేరు కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో. అందరూ కూడా పొగడాలని కోరుకుంటారు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే గనకనండి వీరు నీట్‌నెస్‌గా ఉంటారండి. చాలా చక్కగా అలంకరించుకుంటూ ఉంటారు. చూడగానే ఏంటంటే గనక చెప్పేయొచ్చు వీరు కన్యా రాశి వారే అని. అంత చక్కగా అలంకరణ చేసుకుంటూ ఉంటారు. అంటే అలంకరించుకోవటం అంటే ఇష్టం. చాలా నీట్‌నెస్‌గా ఉండటం అంటే ఇష్టం. ప్రతీది కూడా ఏంటంటే గనక 1, 2 సార్లు ఆలోచించిన తర్వాత ఏదైనా సరే మొదలు పెడతారు. అంటే ఎవ్వరు చెప్పినా కానీ వినరండి. వీరికి నచ్చిందనుకోండి ఇంకా ఆ పని చేస్తూ ఉంటారనమాట. నచ్చలేదనుకోండి ఆ పనిని పక్కన పడేస్తూ ఉంటారు. ఒక్కసారి పనిని మొదలు పెట్టామా ఇక ఆ పనిని మధ్యలో ఎక్కడ ఆపకుండా ఆ పని మొత్తం కంప్లీట్ చేసేస్తారనమాట. అంత కష్టపడిపోతూ ఉంటారు. అలానే ఏంటంటే భగవంతుడు అంత ప్రతిఫలాన్ని ఇస్తాడండి. సంపాదన ఉంటూనే ఉంటుంది. ఉద్యోగంలో బాగా రాణించగలుగుతారు. మంచి పేరుని వీరేంటంటే గనక సంపాదించుకోగలుగుతారు. అలానే ఏంటంటే గనక అంటే స్నేహితులతో పాటు బంధువర్గం కూడా అధికంగా ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా నమ్మిన వ్యక్తులే మోసం చేస్తూ ఉంటారు. వీరితో బాగుంటారు. ఆ తర్వాత వీరి మీద చాడీలు చెప్పేసి వీరి నుంచి దూరం అయిపోతూ ఉంటారు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక మీకండి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఈ సమస్య రాబోతుందండి. ఈ సమస్య ఏంటంటే గనక మీరు తప్పించుకోలేరనమాట. ఈ సమస్య వల్ల మీరు చాలా సఫర్ అవుతారండి. ఈ సమస్య వల్ల చాలా ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనము చూసుకున్నట్టయితే మీకు బాగా అంటే కాళ్ళ నొప్పులండి, మొకాల చిప్పలు అంటే బాగా లాగటం కానీ, కాళ్ళ నొప్పులు కానీ, లేదంటే పాదాలు ఉంటాయి కదా అవి బాగా లాగటం కానీ ఇలాంటి సమస్యని మీరైతే ఖచ్చితంగా ఎదుర్కొంటారు. వీక్‌నెస్ ప్రాబ్లమ్ అనేది అధికంగా ఉంటుంది. అలానే కాకుండా నరాల బలహీనత ఉంటుంది. మెడ నరం అనేది లాగటం ఇవన్నీ కూడా మీరేంటంటే చూస్తారండి. ఈ ప్రాబ్లమ్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయండి. గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ జరుగుతుందా అండి అని మీరు అనొచ్చు. అందరికీ జరుగుతుందని మనం చెప్పలేం కానీ కన్యా రాశి వారికి మాత్రం ఖచ్చితంగా కొంతమందికి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ సమస్యలు అయితే వస్తాయి. నార్మల్గానే ఏంటంటే గనక కన్యా రాశి వారికి అండి 4 రోజులు బాగుంటే 4 రోజులు బాగుండరు. అంటే ఎక్కువగా కష్టపడతారు. కొంచెం ఏంటంటే గనక ఎక్కువగా అంటే ఆలోచన ఇలాంటివి ఏంటంటే గనక డిప్రెషన్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. బాగా బాధపడిపోతూ ఉంటారు కదా! ఒకరే కూర్చొని ఏడవటాలు ఇలాంటివి చేస్తారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా రావచ్చు. అంటే బాడీలో నీరు శాతం కూడా కొంచెం తగ్గిపోవచ్చు. లో బీపీ ప్రాబ్లం కూడా రావచ్చు. ఇలా అన్నీ కలిపి వస్తాయని మనం చెప్పలేం కానీ ముఖ్యంగా అయితే ఈ సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కన్యా రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమస్యలు ఒకవేళ రాకూడదు అంటే గనక మీరు గో పూజ చేయటం, గోవుని ఆరాధించడం, అలానే కాకుండా ఏంటంటే గనక గోవు కావళ్లకు పసుపు రాయటం, గోమాతకు నమస్కారం చేయటం, గోవు అంటే వెనక భాగం ఉంటుంది కదా ఆవు వెనక భాగము, ఆ వెనక భాగం తోక ఉంటుంది కదండి, తోక వెంట్రుకలు ఉంటాయి కదా వాటితో మీరేం చేయండి అంటే కనుక రండి చక్కగా ఇలా తల చుట్టూతో 3 సార్లు తిప్పండి. అలా తిప్పటం వల్ల దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు పోతాయి. ఏదైనా చెడు మీ మీద ఉన్నట్టయితే దాని నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. అంటే నార్మల్గా ఆవులు ఉంటాయి కదా ఆవుల దగ్గరికి వెళ్ళినప్పుడు, గోశాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహారం పెట్టిన తర్వాత ఆవు యొక్క తోక వెంట్రుకలతో ఇలా తల చుట్టూతో 3 సార్లు తిప్పుకుంటే మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. లేకపోతే ఆవు తోకని ఇలా అంటే చేతిలో పట్టేసుకొని మన నుదుటి భాగాన తాకించుకున్న మనకుండే సమస్యలు పోతాయని మనకు చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుకనండి ఆవుకు ఆహారం కూడా పెట్టుకోండి. మీకు నచ్చిన ఆహారం పెట్టండి. ఇదే పెట్టాలని రూల్ లేదు కానీ ఏది పెట్టినా కానీ బాగుంటుందన్నమాట. ఏది పెట్టినా కానీ ఫలితం వస్తుంది. మీ రాశి పరంగా మాత్రం ఆవు పూజ చేయటం, ఆవుని పూజించడం చాలా శ్రేయస్కరం. సమస్యలు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత విద్యార్థులకు బాగుంటుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులకు ఏంటంటే అనుకూల సమయం బాగుంటుందన్నమాట. భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది. చిన్న చిన్న విభేదాలు వస్తాయి కానీ మిగతాదంతా కూడా బాగుండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమికుల పరంగా కూడా అండి ప్రేమ అనురాగాలు అంటే పెరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ప్రేమికుల పరంగా ఏంటంటే కనుక ఇలా పూల్ పాటలు పెట్టుకోవడం, ఎంగేజ్మెంట్ అవ్వడం, పెళ్లికి సిద్ధం అవ్వడం ఇలాంటివి మనం చూడగలుగుతాం. పిల్లల పరంగా ఏంటంటే కనుక అనారోగ్యం తొలగిపోతుంది. పిల్లల పరంగా బాగుంటుంది. పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది. అది చూసి కొంచెం హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది. అలానే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. అలానే ఏంటంటే కనుక పనులన్నీ కూడా అండి పెండింగ్లో ఉన్న పనులు కూడా ఏంటంటే పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా బాగుంటుంది. అన్ని రంగాల వారికి అయితే బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ 100% వస్తుందని చెప్పలేం కానీ 100లో మీరేంటంటే కనుక 70% ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. 30% అంటే కనుక మనకు గ్రహాల మార్పుల అంటే ప్రభావం అనేది ఉంటుందన్నమాట. దానివల్ల కొంచెం అప్ డౌన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. మీకు బాగానే ఉంటుందండి. కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మిగతాదంతా కూడా మీకు
పర్ఫెక్ట్‌గా ఉండబోతుంది. ఎక్కడ ఏ ఇబ్బంది కూడా కనిపించడం లేదనమాట. అలానే వచ్చేసి ఏంటంటే గనకనండి, మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇంటి పరంగా కూడా బావుంటుంది. ఇల్లు కూడా మీకు అనుకూలిస్తుంది. అలానే ఇంటి వాతావరణంతో పాటు మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఏంటంటే గనక మీ అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇక్కడ అంటే ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కావచ్చు, మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే మీరు నిజాలు మాట్లాడతారు కాబట్టి కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే అన్నదమ్ములతో విభేదాలు వచ్చే అవకాశాలైతే ఇక్కడ 100కు మనకు ఏంటంటే గనక 90% అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు నెమ్మదిగా మాట్లాడిన ఏంటంటే గనక వారు అపార్థాలు చేసుకొని కొంచెం ఇక్కడ ఏంటంటే గనక గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది చూసుకోండి. మిగతాదంతా కూడా మీకు బాగుండే అవకాశం అయితే కనిపిస్తుందండి.